బాగానే ఉన్నారా? ఏం సాది మందు బంద్ చేసినా అని యూట్యూబ్ లో పెట్టినావుగా? ఏ బంద్ చేయకుంటే ఉందిరా నాయన. అమ్మ తాగి 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 మొత్తం అమ్మ ఒళ్ళు ఖరాబు, ఇల్లు ఖరాబు. ఇంటికి పోతే పిల్లం అమ్మ అంత ఆగమాగా ఉందిరా. అమ్మ మందు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా? నేను మంచి గట్టి నిర్ణయం తీసుకున్నావు. గట్టి నిర్ణయం తీసుకున్నా. నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బంద్ చేయాలని ఆలోచన కొరకు నిర్ణయం తీసుకున్నాను నేను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. కానీ మరి కొంతమంది ఇంకా చాలా మంది కదా తాగేటోళ్ళు కూడా. తాగేటోళ్ళకి నిదర్శనంగా నేనేలా ముందుకు పోతున్నా, వాళ్ళకి చెప్పడానికే పోతున్నారా. అందుకనే బంద్ చేసిన. నేను బంద్ చేయాలి అంతేగా. నేను పైకి తీసుకొస్తారా మిమ్మల్ని? అంతేగాని మరి అరే కృష్ణ, నీకు విషయం చెప్తా వినురా. నేను తాగి 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 అమ్మ అవయాలని ఖరాబ్ అవుతున్నాయి. నువ్వు ఇప్పటి నుంచి అలా తాగేది పెళ్లి కాక నుంచి తాగుతున్నావు. మరి అందుకనే కృష్ణ బాగానే నీకు బుద్ధి వచ్చింది. మరి తాగుడు బంద్ చేయాలనే బంద్ చేసిన కృష్ణ. అయితే విషయం చెప్తా వినరా. నీతో పాటు కూడా ఇక తాగేటోళ్ళు ఉన్నారు చాలా మంది. బంద్ చేసిన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బంద్ చేసే ప్రయత్నం చేద్దాం. బంద్ చేసే ప్రయత్నం చేద్దాం. కానీ కృష్ణ తాగుడు అనేది నా దృష్టిలో అది కిలోమీటర్ దూరం ఉండాలి కృష్ణ. చాలా గొప్ప తాగుడు అనేది నా దృష్టిలో అది కిలోమీటర్ దూరం ఉండాలి కృష్ణ. కానీ నీలాకైనా కూడా మారాలి కదా అందరూ. మారాలనే చెప్తున్నా కృష్ణ. అదే మరి నువ్వు ఎట్లా మారుతావు? విషయం చెప్తే నేను తాగిననుకో నా కొడుకు చూస్తుండు. నాతో పాటు వాడు కూడా తాగుతాడని చెప్పేసి నేను ముందుగానే, వాడు చిన్నపిల్లగాడే. ఇలా వాడు చిన్నపిల్లగాడైనా కానీ రేపటి నాడు పెద్ద అయిన తర్వాత వాడు కూడా మా డాడీ తాగలేడా అన్న ఆలోచన వస్తుందని చెప్పేసి నేను తాగుడు బంద్ చేసి నా కొడుకుకి మంచి గొప్ప ఒక చాలా మంది పిల్లలు కూడా అట్నే అవుతారు. ఒక విద్య చేయడానికే నేను కూడా అదే చేస్తారు. ఇక ఆలోచన తీసుకున్నా కృష్ణ. ఓకేనా? నేను అట్లా ఆ నిర్ణయం తీసుకున్నా కాబట్టి బాయ్ ఫ్రెండ్స్. మీకు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా నా యొక్క నిర్ణయాన్ని అందరూ గొప్ప గొప్పగా ఆలోచించుకొని చిన్నతనం నుంచి పిల్లగాళ్ళకు కూడా మనం చాలా ముందు తాగుతారు. రేపటి భవిష్యత్తులో వాళ్ళు కూడా తాగుతారు. ఇంకోటి ఏంటంటే, మా డాడీ తాగలేరా, నేను తాగలేను అన్న ఆలోచన మన దగ్గర వస్తుంది. నేనంటే చదువుకోవడంలో నేను సగం వరకే చదివి బంద్ చేసిన. నా గొప్ప కళ ఏంటంటే, నా కొడుకును ఒక కలెక్టర్ చేయాలని నా కోరికతో ఈ తాగుడు బంద్ చేసిన. బాయ్ ఫ్రెండ్స్, అందరు కలిసి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క చిన్న వీడియోను మేము మీకు అందిస్తున్నాము. మరి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ మీకు గొప్ప గొప్ప విషయాలు చెప్తాం. ఈ వీడియోను కూడా అందరికి షేర్ చేయండి. అందరు మారాలని మా యొక్క కోరిక. ధన్యవాదాలు. గొప్ప ఇంకో దాంట్లో ఎపిసోడ్లో మళ్ళీ మంచి రూపంతో మీ దగ్గరికి వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.